అధ్యక్ష, అన్నం పెట్టే ఈ దేశానికి అన్నం పెట్టే ఆరుగాలం కష్టపడి అన్నం పెట్టే రైతులనే మద్దతు రేటు చట్టాలు చేయమంటే అన్నం పెట్టే రైతులకు వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి చట్టాలు తెచ్చి బహుళ జాతి కంపెనీలకు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి మరి ఇవాళ అన్నం పెట్టే రైతులని ఆత్మహత్యలకు నెట్టబెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ కేంద్ర గవర్నమెంట్ మరి మోడీ గారిని మరి ఇవాళ మనం ఆయన నియంత ఆయన దుర్మార్గం ఇవాళ మనం పట్టబయలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే వాళ్ళనే ఇవాళ అన్నమో రామచంద్ర అని చెప్పి గిట్టుబాటు రేట్ లేదని చెప్పి రోడ్డు ఎక్కినప్పటికీ కూడా ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ ఇందాక మనోళ్ళు చెప్పినట్టుగా మరి ఢిల్లీలో చేసినటువంటి మరి 13 నెలలు చేసినటువంటి కార్యక్రమంలో 750 మంది మరణించినట్టు అప్పటికి కూడా ఆయన 3 చట్టాలని రైతు నల్ల చట్టాలని వెనక్కి తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చి కూడా అమలు చేయలేదంటే దేశాన్ని పరిపాలించేటువంటి ఒక మోడీ హామీ ఇచ్చి అమలు చేయలేదంటే ఇక దేశాన్ని ఏం కాపాడుతాడు? ఆయనకు అమ్మాని ఆదాయం లాంటి వాళ్ళే కావాలి తప్ప రైతులు అన్నం పెట్టే రైతులు ఆయనకు అవసరం లేదనేది మనకు కొట్టొచ్చినట్టు అవపడుతుంది. అందుకోసం మన ఉద్యమాల ద్వారా మన ఆందోళన ద్వారానే మనం ఆ చట్టాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేటువంటి విధంగా మన ఆందోళన ఉండాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా రైతులకు ఇప్పటికైనా ఈ జ్ఞానోదయం వచ్చి మరి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి జీవో కానీ ఇంకా మిగతాయి కూడా చట్టాలని వెనుక తీసుకోవాలి. అన్నం పెట్టే రైతులకు మద్దతు రేటుని మరి జీవో ప్రకటించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకేనా?